ఈ రోజున ఎక్స్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు గారిని కలవడం జరిగింది. ఆయన ఎంత ఎనర్జీ లెవెల్తో ఉన్నారు అంటే మరి గతంలో మరి ఆయన చెయ్యని మాటలకి మరి చెప్పని దానికి ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి ఆయన ఏ రకంగా జైలుకు పంపించారో మనందరం కూడా కళ్ళతో చూసాము. మరి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మరి లడ్డూ విషయంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు అండ్ కో ఏదైతే ఒక డైవర్షన్ పాలిటిక్స్ భాగంగా ఆయన వచ్చిన వెంటనే మరి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిగిందని, పందికొవ్వు కలిగిందని ఏ రకంగా ఒక రకంగా తప్పుదోవ పట్టించిన విషయం మనం తెలిసిందే. సుప్రీంకోర్టు సిట్ అందులో ఏమీ లేదు, యానిమల్ హస్బెండరీ కానీ యానిమల్ కొవ్వు కానీ ఏది కలవలేదని చెప్పి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో మనం అందరం చూసాం. దానికి భాగంగానే మరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజలు చేసి వస్తుండగా మరి ఎక్స్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు గారిని ఒక మహిళ, ఒక ఎక్స్ గ్రంథాలయం ఒక ప్రెజెంట్ గ్రంథాలయం చైర్మన్ మరి వందిని గారు ఏ రకంగా మాట్లాడారన్నది మనం కళ్ళతో చూసాం. అంటే నాకైతే ఒకటే అర్థం అవట్లేదు, ఒక పెద్ద ఆయన 72 years సుమారు ఉండే ఆయన్ని ఆ రకంగా దూషిస్తే ఎవరు సహిస్తారండి? ఆయన్ని ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు వీడియోలు మరి ఏ రకంగా కూడా చూపించకుండా ఆయన ఏదో తిరిగి అన్నారని చెప్పి మరి ఈరోజు ఎంత దౌర్భాగ్య స్థితిలో తయారైంది అంటే ఈరోజు ఎవరైతే మాటలు అన్నారో, ఎవరైతే తర్వాత వెంటనే అంబటి రాంబాబు గారు వచ్చి మరి నేనేదో పొరపాటున స్పీడ్ అయ్యానని చెప్పి మరి ప్రెస్ ద్వారా కూడా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. కట్ చేస్తే ఆయన ఏదో అనేసారని చెప్పి, ఆయన ఏదో చేసేసారని చెప్పి మరి ఆయన ఇంటి మీదకి దాడి చేసి ఎంతో మందిని తీసుకుని వచ్చి మరి వాళ్ళ ఇల్లు, వాళ్ళ కార్లు ఏ రకంగా ధ్వంసం చేశారో మరి మీడియా సాక్షిగా అందరం కూడా చూసాం. ఈరోజు ఒక భయభ్రాంతి సిచ్యువేషన్ అన్నది ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఈరోజు లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా లేదు. మరి కట్ చేస్తే ప్రతిదీ తప్పే. ఈరోజు మరి ఎవరైతే ఇళ్లు కాల్చారో, ఎవరైతే కార్లు బద్దలు కొట్టారో వాళ్ళందరూ దోషులేమో బయట తిరుగుతున్నారు. ఆయన పొరపాటు నేను మాట అంటే నేను అన్నాను, నేనేదో మాట స్పీడ్గా అయ్యానని చెప్పి ఆయన మీడియా ముందు వచ్చి సారీ చెప్పినా సరే ఆయన మీద కేసులు కట్టడం ఏంటండి? ఈరోజు దోషులేమో బయట తిరుగుతున్నారు, ఈరోజు నిర్దోషులేమో మరి కోట్లంట జైలంటగా తిరిగే విధానంలో ఈరోజు కూటమి ప్రభుత్వం బిహేవ్ చేసిన విషయం మనందరం కూడా చూసాం. మరి దేవుడి దయ వల్ల మరి అంబటి రాంబాబు గారికి మన లాస్ట్ వెడ్నెస్డే బెయిల్ కూడా రావడం జరిగింది. సో అంబటి రాంబాబు గారు నిజంగా ఈరోజు పార్టీకి పెద్ద స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఈరోజు ఎన్ని వచ్చినా సరే ఆయన మళ్ళా ఇంకా ఉత్సాహంగా, ఇంకా ఉత్తేజంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఒకటే, కాపుల్లోనో పెద్ద టైగర్ అని. నిజంగా ఒక టైగర్ విధంగా మరి అంబటి రాంబాబు గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకే కాదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా ఒక స్పెషల్ జోష్ ఇచ్చారు. ఖచ్చితంగా ఎవరైనా ఏవైనా అన్నా సరే ఖచ్చితంగా జగనన్న కోసం, పార్టీ కోసం మనం నిలబడాలి. ఈరోజు మనం ఏ తప్పు చేయలేదు. ప్రత్యేకంగా నేనైతే కూటమి ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నానండి, ఈరోజు మీద అనుకుంటున్నారు, ఈరోజు మీరు రాజకీయాలు చేయడానికి ఈ రోజున ఏం చేయాలో తెలియక కలియుగ దైవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చారంటే ఖచ్చితంగా మీరు అంతకంతకే అనుభవిస్తారని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి దానికి కూడా నిన్నటి రోజున మరి మీరు ఏం మాట్లాడుతున్నారండి? మరి టీటీడీ చైర్మన్ కింద చేసిన మరి వైవి సుబ్బారెడ్డి గారి వైఫ్ మరి బైబిల్ పట్టుకుంటున్నారండి. ఏంటండి ఇది అసలు? ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో మాట్లాడుకోవాల్సినవి? ఒక డైవర్షన్ పాలిటిక్స్ ప్రతి దాంట్లో ఈరోజు రాజకీయాలు మనుషుల మీద చేయడం చూసాం, కానీ ఈరోజు భగవంతుడి మీద రాజకీయాలు చేసిన వాళ్ళకి ఎక్కడ చరిత్రలో మరి నిలవరని. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి మొన్న శివరాత్రి సందర్భంగా ఏంటి శివుడిని ఎత్తి మీద ఉన్న పావును తీసుకొచ్చి కింద నేల మీద నడిపించేస్తారట. ఏంటో మరి ఇవన్నీ దేవుళ్ళ రాజకీయాలు, ఇంక రాజకీయాల్లో మనుషులు అయిపోయారండి, ఇంక దేవుళ్ళు కూడా తీసుకొచ్చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో అని తెలియట్లేదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మరి ప్రజలందరూ బుద్ధి చెప్తారని మరి అంబటి రాంబాబు గారు అయితే మా అందరికీ ఒక ఎనర్జీ లెవెల్స్ మాకు పెంచే విధంగా మాకు అందరికీ కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేయాలి, మన పార్టీ కోసం, మన నాయకుల కోసం, మన జగనన్న కోసం అని చెప్పి ఎంత ఎనర్జీ ఉన్నారో. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇటువంటి తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరికీ కూడా మరి ఆ భగవంతుడే బుద్ధి చెప్తాడని తెలియజేస్తున్నాం.